వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల వైఎస్ విజయం గారి పుట్టినరోజు జరిగింది. తల్లి పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యన 4 రోజుల క్రితం వైఎస్ షర్మిలారెడ్డి హాస్పిటల్లో చేరారు. ఆమెకి శస్త్రచికిత్స చేశారు. దేశవ్యాప్తంగా ఆమెకి పరామర్శలు వెల్లువెత్తాయి. ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, వ్యక్తిగతంగా కూడా ఆమెను పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి కనీసం ట్వీట్ చేయడమో, పరామర్శించడమో, ఫోన్ చేయడమో చేయలే. కానీ సిదిరప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక యాదవ్ బిడ్డని చంపేస్తే ఆ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు సిదిరప్పలరాజుని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించడం ఏంటి, ఇది అక్రమ కేసు అంటూ జగన్మోహన్ రెడ్డి పలకరించడానికి జైలుకి వెళ్ళాడు. కన్న తల్లి చెల్లిని పలకరించలేని వ్యక్తి, వాళ్ళిద్దరికి న్యాయం చేయలేని వ్యక్తి సిదిరప్పలరాజుని మాత్రం పలకరించడానికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు అరాచకం వైపే మొగ్గు చూపుతున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మందపడున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాసరావు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. తల్లిని శుభాకాంక్షలు చెప్పలేకపోయాడు పుట్టినరోజు తల్లికి. చెల్లి శస్త్రచికిత్స చేయించుకుంటే పరామర్శించలేకపోయాడు, కనీసం ఫోన్ కూడా చేయలేకపోయాడు. సిదిరప్పలరాజు ఆ కేసు సాక్ష్యాలు తారుమారు చేయడం, తన కొడుకు స్థానంలో ఇంకొక బిడ్డను బలి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ కేసులని చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు రిమాండ్ విధించింది. అంత దుర్మార్గం చేసిన సిదిరప్పలరాజును పలకరించడానికి వాళ్ళు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చూస్తారు సార్ అతను వ్యవహార శైలి? ఇప్పుడు ఏముంటుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మదర్ తోటి, సిస్టర్ తోటి, ఇద్దరితోటి ఆయన వైరం ఉంది. పడట్లేదు కదా, ఆస్తి తగాదాలో లేకపోతే ఏ కారణమైనా కానీ వాళ్ళ మధ్య ఇంటిమే కాక ఇంటిమే వాలకూడదు అనేటువంటిది వైరం నడుస్తుంది. కాబట్టి డెఫినెట్గానే అతను మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళ ముఖం చూడడం కూడా ఇష్టపడ్డాడు. వాళ్ళ తల్లిగారి పుట్టినరోజైనా వాళ్ళ నాన్నగారి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా సమాధి దగ్గర కూడా ఎడమొఖం పెడమొఖంగానే ఉండి పాపం ఆవిడ దగ్గర చేరాలనుకుంటున్నా కానీ అతను దూరంగా జరిగిపోతున్నాడు. ఇది అతని మనస్తత్వానికి తగ్గట్టుగా సాధారణంగా ఏంటంటే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు బయట ప్రపంచం ముందు ఇటువంటి విభేదాలు బయటపడకుండా, బయట ప్రపంచానికి తెలవకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వైరం ఉండి విభేదాలు ఉన్నా కుటుంబం అన్న తర్వాత ఎప్పుడోకప్పుడు కలుసుకోవాలి. కాబట్టి అది ఇంత ఓవర్ యాక్షన్ అనవసరం. అతను ఇంత దూరం పెట్టాల్సిన అవసరం రేపొద్దని కలవచ్చు, ఏముంది. ఇప్పుడు ఎంతో ఒకళ్ళు చంపుకుందాం అనుకున్న వాళ్ళు కూడా కలిసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఒకే రక్తం పంచుకు పుట్టిన చెల్లితో అతనికి అంత వైరం అనవసరం. తోడబుట్టిన దాంతో ఆడబెట్టికి అన్యాయం చేస్తే ఆడు ఎవడన్నా సరే మటాష్ అయిపోతాడు. ఆడు ఎవడన్నా కానివ్వండి, ఎంత తోపు తురుము నువ్వు నమ్మినా నమ్మపోయినా నువ్వు ఆడబెట్టికి ఆ అమ్మాయికి మాత్రం నువ్వు అన్యాయం చేస్తావు, నువ్వు మటాష్ అయిపోతావు, అంతే. సింపుల్, వెరీ సింపుల్. ఇంకోటి ఏంటంటే షర్మిల గారి మీద అందరికీ సానుభూతి వస్తుంది. అవును. ఎందుకంటే ఆవిడ ఎలాంటిదన్నా కావచ్చు, ఏ పార్టీలో అన్నా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకే తానులో ముక్క అవ్వచ్చు. అయినా సరే ఆ అమ్మాయి విధానం, జగన్మోహన్ రెడ్డి విధానాలను పూర్తిగా బహిరంగంగా వ్యతిరేకించింది. ప్రజల కోణంలో మాట్లాడింది అమ్మాయి. కాబట్టి ఆవిడ పట్ల అందరికీ సానుకూలం, నాతో సహా చాలా మందికి ఆవిడ పట్ల ఈవిడ బాగా మాట్లాడుతుంది, నిజాయితీగా ఉందనిపించింది. మనసులో ఏముందో మనకు అనవసరం. కానీ ప్రపంచం ముందు వాళ్ళ అన్నం నిలదీసింది. ఒక్కొక్కసారి కొంతమంది పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు, కొంతమంది విశ్లేషకులు మాట్లాడని మాటలు, కొంతమంది కమ్యూనిస్ట్ యోధులు జగన్మోహన్ రెడ్డిని మాకు రెండు సమానం అంటారు, జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎక్కువ సమానంగా ఉంటారు కొంతమంది. వాళ్ళు అలాంటివి కూడా ఈవిడ నిలదీసింది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయం కానీ, లేకపోతే మావిగన్ విషయంలో కానీ కడిగి పాడేసింది. పోలవరం విషయంలో కూడా, ఆ విషయంలో నిజంగా షర్మిల గారు హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళ శ్రేణులను కంట్రోల్ చేయడు. ఇప్పుడు అతను వైజాగ్ వెళ్తున్నాడు పర్యటనకి. వాళ్ళ కార్యకర్తలు అందరూ రభస రాంబాజం చేస్తున్నారు. అక్కడ వాళ్ళంతా రచ్చరచ్చ చేస్తున్నారు. నేషనల్ హైవేని దిగ్బంధించేసి ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి సాధారణ ప్రయాణికులందరినీ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడు, అతను కంట్రోల్ చేయడు, అతను అలాగే ఉండాలని కోరుకుంటాడు. అతను బుద్ధి అలాంటిది. అతనికి ఎంతసేపు విధ్వంసం కావాలి, అల్లరి కావాలి, ఉప్పొంగిన వైజాగ్ అనిపించుకోవాలి. లేదంటే ఆ ఉప్పొంగపోయినా కానీ ఉప్పొంగిపోయిందని చెప్పేసి వాళ్ళు సాక్షి మీడియాలో చెప్పించుకుంటాడు. ఆ ఉన్న 10 మందిని బేభత్సం కింద చూపించుకుంటారు. అక్కడ వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలా ఇబ్బంది పెట్టారు అక్కడ ఎయిర్పోర్ట్ కాడ. అప్పుడు దాని మీద చర్యలు తీసుకోబట్టి వాళ్ళకి ఇంకా రెచ్చిపోయి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అతను వెళ్ళి సిదిరప్పలరాజుని పరామర్శ చేస్తాడు. అతను నేరస్తుల్ని, ముఠాకోరుల్ని, అవినీతి పరుల్ని పరామర్శ చేయడానికి ఇష్టపడతాడు. అది మనం పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో, కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో, ఇప్పుడు సిదిరప్పలరాజు విషయంలో చూస్తున్నాం. ఎవరైనా బాధితుల పక్షాన ఉంటారో, మానవత్వం అంటే బాధితుల పక్షాన ఉండి వాళ్ళు న్యాయం జరగాలని కోరుకుని వాళ్ళు న్యాయం చేయటం, మన చేతనే సహాయం చేయటం మానవత్వం అవుద్ది. ఇతను దీనికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తా మానవత్వం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళి తేడా ఏంటి, చంద్రబాబు గారికి ఈయనకి తేడా ఏంటంటే చంద్రబాబు గారు బాధితుల పక్షాన ఉంటాడు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ దొంగోళంకాలు ఉంటాడు.
ఇది స్పష్టం. ఇప్పుడు మీకు శ్రేణులు కూడా తెలుగుదేశం శ్రేణులు నాయకులు ఆ బాధితుడైన ఆ దానయ్య అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నారు, అండగా నిలబడుతున్నారు. ఆఖరి యూట్యూబర్స్ కూడా వెళ్ళి సాయం చేస్తున్నారు. మరి వీళ్ళకేం రోగం? కనీసం వీళ్ళ ద్వారా వీళ్ళ వల్ల వీళ్ళకి ఒక నాయకుడు కొడుకు వాళ్ళు చనిపోయాడు. అతను చంపకపోవచ్చు కానీ అతని వల్ల చనిపోయాడు. నేను ఇప్పటికీ కూడా ప్రమాదం అని అంటాను. ప్రమాదంలో చనిపోవటాన్ని ఎవరు తప్పించలేదు. ఆ ప్రమాదాన్ని హిట్ అండ్ రన్ కింద కేసు కింద మార్చింది ఎవరు? మనుషుల్ని తారుమారు చేర్చడానికి ప్రయత్నించి అవన్నీ నేరం కదా. అది నేరం. నువ్వు స్వయంకృతంగా నువ్వు నేరం చేసి నువ్వు బుక్ అయిపోయి అదేదో మానవత్వం లేదన్నట్టు చిన్నపిల్లాడు అన్నట్టు మాట్లాడతా అతను పరామర్శకెళ్ళటం, ఇది చాలా విచిత్రం. దీని వెనకాల ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది 1వ తారీఖు ప్రధాని గారి చేతుల మీద. అది ముందు 4 రోజులు, తర్వాత 4 రోజులు, 10 రోజులు దాని గురించే మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోకుండా ఉండి ఇంత కుట్ర బుద్ధి, క్రూరమైన ఆలోచన ఏంటంటే ఎంత పనికిమాలిన పని అయినా చేసి తన వైపు డైవర్ట్ చేసిన ఇప్పుడు మంచి చెప్పుకున్నా చెడు చెప్పుకున్నా అతని వార్తల్లో ఉండాలి కదా. అదే అతను చేసే పని. మంచి లేదు కాబట్టి చెడు వార్తలు ప్రచారం అవుద్ది. చెడు ఇంకా ఎక్కువ ప్రచారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా కూడా ఎలా ఉంటుందంటే అండి, ఒక సుగంధ ద్రవ్యాలతో నిండిపోయిన గది, పునుగు, జవ్వాది, అత్తరు, గులాబీ అత్తరు, రకరకాల సుగంధ ద్రవ్యాలు, పన్నీరు, ఇలాంటి వాటితోటి మల్లెపూల సుగంధం, సన్నజాజి, ఇలాంటి పూల పరిమళాలతోటి ఒక గది హాయిగా మంచి సంతోషంగా సువాసనతో సుగంధభరితంగా ఉంటుంది. ఓ మూల పందిపెంట పెట్టారనుకోండి, అదే ఎక్కువ వాసన వస్తుంది. దీనికంటే అదే ఎక్కువ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కటి చిచ్చి ఏటర్ వాసన వస్తుంది అంటాడు. ఇవన్నీ మర్చిపోతాడు. అదే జగన్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు భోగాపురం రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. పోలవరం, అమరావతి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్, గూగుల్ డేటా సెంటర్, అర్సలాన్ మెట్రో స్టీల్ ఫ్యాక్టరీ, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ అక్కడ అనంతపురంలో ఈ యుద్ధ విమానాలు, రకరకాల బుల్లెట్ బండి తయారైపోవడం, ఇవన్నీ బోడంత వాతావరణం బాగుంది. తల్లికి వందనం పడిపోయింది, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి. ఈ వాతావరణంలో ఇతని శాస్త్రాలన్నీ కూడా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అందరూ. చూసుకోండి కారణం ఏంటి? ఈ సుగంధభరితం, సుగంధ ఆ సువాసనల మధ్య పందిపెంట ఉంటే అదే ఎక్కువ వాసన. ఇది సేమ్ అంతే. వింతైన ప్రవర్తన జగన్ రెడ్డి ఎట్లా ఉంటుందంటే, చాలా మందికి ఉన్న అనుమానాలు, నాకున్న అనుమానం కూడా, జగన్మోహన్ రెడ్డి దొంగల్ని, దోపిడీదారులని, ఇట్లా హత్యలు చేసిన వాళ్ళని, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అందరం పలకరించుకొస్తున్నాడు స్టేషన్ సబ్ జైలుకి వెళ్ళి. సాటి లిక్కర్ దొంగలు మాత్రం ఇంతవరకు పరామర్శించలేదు, సబ్ జైలుకి వెళ్ళి పలకరించలేదు ఎవరిని. ఎందుకనంటారు? వాళ్ళు ఇప్పుడు పరామర్శకి వెళ్ళడం కూడా చేతి లాగేస్తే లోపలికి వాళ్ళు, నీ వల్ల జరిగింది ఇదంతా, నీ లాగేస్తే ఏం చేస్తాడు? అది ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళందరూ పలకరించుకుంటూ వస్తున్నాడు. మిగతా నేరస్తుల్ని, కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శ చేస్తున్నాడు. ఈ లిక్కర్ బ్యాచ్ ని ఎందుకు చేయడంటే, పరామర్శకి వెళ్ళినాడు అతను చేతి లాగేశారు అనుకోండి లోపలికి. డాన్ సినిమాలో చూసారా మీరు? డాన్ సినిమాలో, అమితాబ్ బచ్చన్ సినిమాలో వాళ్ళందరూ లాకప్ లో ఉంటే అతను పట్టుకుంటేస్తారు అందరూ కలిపి, నీ వల్ల ఎలా బుక్ అయిపోయింది లాగేస్తారు. డెఫినెట్ గా భయం. జగన్మోహన్ రెడ్డి వింత ప్రవర్తన, వ్యవహారాల గురించి అనేక విషయాలు మనం తెలియజేసిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.